టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ కె డానియల్ అబ్రహాం. మరి తిరుపతి పరిసర ప్రాంతంలో ప్రభు యొక్క సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈరోజు మనము ఒక మంచి దేవుని వర్తమానాన్ని మనం తెలియజేసుకుందాం. ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వర్తమానం శుభవర్తమానం తెలియజేసే దినం ఇదే. శుభవర్తమానాన్ని అనగా ప్రపంచంలోనే చాలా మంచి వార్త ఏమిటని మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసు గురించి మనం తెలియచేయడమే. మరి బైబిల్లో మనం ఒక వాక్యం ద్వారా జరిగిన ఒక సంఘటనను మనం చూసుకొని మనం దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుందాం. మరి అందరూ కూడా గమనించండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. 2 రాజులు 7వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక సంఘటన జరిగినది. ఏమిటా సంఘటన మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలపైకి మరి సిరియా దేశస్థులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశము చుట్టూ వారు ఆ బంధకాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ దేశం చుట్టూ కవర్ చేసేస్తారు. ఎవరు కూడా ఆ దేశానికి రాకూడదు, దేశంలోనికి రాకూడదు, మరి దేశం నుండి బయటికి వెళ్ళకూడదు అనే లోపల దేవాతి దేవుని ఎదుట ఆ ప్రజలు ప్రార్థనకు తీసుకెళ్తారు. మరి మనకి ఎటువంటి కష్టం వచ్చినా శ్రమలు వచ్చినా మనం మొదటగా తీసుకెళ్లాల్సింది మన సమస్యని మన దేవుని దగ్గరికే. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొద్ద ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి ఒక అద్భుతాన్ని నేను చేయబోతున్నానని తెలియజేస్తాడు. దీన్ని మనం 2 రాజులు 7వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మరి ఎలీషా ప్రవక్త వచ్చి ఏ మాట చెప్తాడో మనం చూద్దాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువు అని అతనితో చెప్పాను. మరి దేవుని బిడ్డలారా, మరి గమనించండి, ఆ దేశంలో ఆహార కొరత ఏర్పడింది. ఆహారానికి చాలా కష్టపడుతున్నారు ఆ దేశ ప్రజలు. రాజుతో సహా ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా శ్రమలు పాలవుతున్న సమయంలో వాళ్ళు దేవుని యొద్ద తమ సమస్యను తీసుకెళ్ళినప్పుడు దేవాతి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. రేపు ఈ సమయానికి, ఉదాహరణకు ఈరోజు సాయంత్రం రాజు అందరితో కలిసి ఎలీషా మాట్లాడుతున్నప్పుడు మరి మరుసటి రోజు సాయంత్రానికంతా ఈ సమయానికి ఆహారం విస్తారం అయిపోయి రూపాయి 1కే ఆహారం దొరుకుతుంది. చాలా తక్కువ రేటుకి, రూపాయి అనేది చాలా చాలా విలువ తక్కువ. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇతర దేశాల్లో కూడా మన రాష్ట్రాల్లో కూడా చూస్తుంటే 2 రూపాయలకే కిలో బియ్యము, 1 రూపాయికే కిలో బియ్యం అని ఇస్తూ ఉంటారు గవర్నమెంట్. మరి ఆ దేశంలో చాలా కష్టం వచ్చేసింది. మరి ఎలాంటి కష్టంలో దేవుణ్ణి అడిగినప్పుడు, నేను అద్భుతం చేయబోతున్నాను, రేపు ఈ సమయానికి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది, మీరందరూ ఆహారాన్ని మీరు తీసుకోబోతున్నారు, ఎంతకి 1 రూపాయికే. ఈ మాట చెప్పినప్పుడు ఆ దేశంలో ఉండే రాజుకు పక్కనున్న అధిపతి అతను చెప్తూ ఉంటాడు, దేవుడు ఆకాశాన్ని తెరిచినా కూడా మరి ఇలాంటి ఒక కార్యం జరగదు. అంతమంది ప్రజలు తినేదానికి ఆహారం 1 రూపాయికే ఇచ్చేదానికి ఎలాంటి అద్భుతం జరగాలని చెప్పి దేవుడు మాట్లాడిన మాటను అతను నమ్ముకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్పే మాటల్ని మనం నమ్మాలి. మరి దేవుడు ఎప్పుడు కూడా అద్భుతం అనేది ఏమండి, అద్భుతం అనేది ఎలాగ జరుగుతుంది, ఎవరు ఈ భూమిలో చెయ్యలేనిదే అద్భుతం. నీ జీవితంలో ఈరోజు అద్భుతాన్ని ఎదురు చూస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఒక వర్తమానాన్ని తెలియచేస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితి ఈరోజే దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఇదే శుభవర్తమానం తెలియజేసే దినం. మరి ఆ ఒక తర్వాత ఎలాంటి అద్భుతాన్ని జరుగుతుంది మనం చూసినట్లయితే, మీరు చదువుతూ వచ్చినట్లయితే ఆ వాక్యాలని ఏముంటదంటే, 2 కుష్ఠరోగులు ఏం చేస్తారంటే, ఆ దేశంలో మనం ఈ దేశంలో ఉన్నా చచ్చిపోతాం కాబట్టి మనం సిరియన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక దండులో మిగిలిపోయిన ఆహారాన్ని తిందాం, ఒకవేళ వారు చంపినట్లయితే మనం చచ్చిపోదామని చెప్పి బయలుదేరి వెళ్తారు. ఎక్కడికి? ఆ దేశము పొలిమేర దాటి ఆ సిరియా దేశస్థుల యొక్క దండులోనికి వెళ్తారు. ఆ దండులోనికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని ప్రజలారా గమనించండి, ఆ ఒక సిరియా దేశస్థుల దండులోకి వెళ్ళి చూసినట్లయితే ఆ దండు మాత్రం ఖాళీ అయిపోయి ఉంటుంది. మరి ఏమి జరిగిందని మనం చూసినట్లయితే
2 రాజులు 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకుందాం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహమున ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. చూడండి, దేవుడు పెద్ద శబ్దాన్ని వారికి సృష్టించాడు. ఏమిటి? రథాలు వచ్చేటట్లు, గుర్రాలు వచ్చేటట్లు, పెద్ద సైన్యం వాళ్ళ మీద దాడి చేసేందుకు వచ్చేటట్లు వాళ్ళకు వినబడేలాగా చేశాడు. అక్కడ ఎవరు రాలేదు, వాళ్ళ మీద దాడి చేయలేదు. కానీ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. తన ప్రజల ఆహారము నిమిత్తం, తన ప్రజల ఆహారము కోసం, తను ఇచ్చిన మాట కోసం ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. సిరియా దేశస్థుల మీదకు దాడి చేయడానికి అనేకులు వచ్చినట్లు వాళ్ళకి ఒక శబ్దాన్ని వినిపించినప్పుడు అప్పుడేం జరిగిందని మనం చూసినట్లయితే, మన మీదికి ఆ సిరియా దేశస్థులు చెప్తూ ఉంటారు, మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజునకును ఐగుప్తీయుల రాజునకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటినైనను ఏమీయూ తీసుకొనకయే తన ప్రాణములను రక్షించుకొనుటకు చాలనుకొని సందె చీకటి ఉన్నట్లుగా పేట విడిచిపెట్టి పారిపోయి చుండిరి. మొత్తాన్ని విడిచిపెట్టేశారు. వారు అన్ని రోజులు ఉండడానికి తీసుకొచ్చిన ఆహారాలు, గాడిదలు, వస్త్రాలు, అనేక రకములైన బంగారాలు అన్నిటిని విడిచిపెట్టి వాళ్ళు పారిపోతారు. ఈ కుష్ఠరోగులు వచ్చి చూస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది. వాళ్ళు కావలసినంత ఆహారాన్ని తింటారు, కావలసినవన్నీ దోచుకుంటారు. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ హృదయంలో మాట్లాడినప్పుడు వారి కుష్ఠరోగుల్లో ఒకడు చెప్తాడు. ఏం చెప్తాడు చూడండి, మనము చేయునది మంచి కాదు. 9వ వచనము చదువుకుందాం. మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొనేలా తెల్లవారు వరకు మనం ఇచ్చుట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటికి వారితో సంగతి తెలియచెప్పిదము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం చూడండి. ఆ కుష్ఠరోగులు పరిగెత్తుకుని పోయి ఆ దేశంలో ఉండే రాజులకు తెలియజేస్తాడు. అప్పుడు రాజులు, అక్కడ ఉండే ప్రజలు అనేకులు కూడా ఒక 5 మందిని పంపిస్తారు. దేవుని ప్రజలరా, ఆ ఒక 5 మంది వచ్చి చెక్ చేసి చూస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది. హల్లెలూయా! దేవుని నామం మహిమ పడింది. ఈరోజు ఎందుకు ఈ వర్తమానం నీకు తెలియచేస్తున్నారో మరి చూడండి. దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు కూడా కష్టకాలంలో అద్భుతాలు చేస్తాడు, శ్రమల కాలంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎందుకు నీకు నాకు అద్భుతం చేసేదంటే ఆ కుష్ఠరోగుల్లాగా మనం మాత్రమే తిని ఊరుకొని ఉండడానికి కాదు. ఈరోజు దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఎవరు చేయలేనంత అద్భుతాన్ని దేవుడు మీకు చేసి ఉన్నాడా? ఒక పిల్లలు పుట్టడం విషయంలో కానీ, మరి కుటుంబంలో ఉంటున్న మరణకరమైన వ్యాధి నుండి కానీ, శ్రమల నుండి కానీ దేవుడు నిన్ను విడిపించున్నాడా? నువ్వు ఒక్కడే ఆ ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నావా? ఓ ప్రేమ సహోదరుడా, సహోదరి, ఈరోజు శుభవర్తమానాన్ని తెలియచేసే దినం. నువ్వు అనేకులకు ఈ సత్యాన్ని తెలియచేయాలి. అంటే ఎలాంటి సత్యాన్ని తెలియచేయాలని దేవుడు సెలవిస్తున్నాడంటే, నువ్వు అనేకులకు నీకు జరిగిన మేలును, నీకు జరిగిన అద్భుతాలని నువ్వు తెలియచేయాల్సి ఉంటుంది. దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవాతి దేవుడు నీతో తెలియజేస్తున్నాడు ఈరోజు. ఈ శుభవర్తమానాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. మరి మనం ఈరోజు చూసినట్లయితే దేవుడు మనకి చేసిన అద్భుతాన్ని మనం ఎప్పుడు దాచిపెట్టకూడదు. ఎవరో ఒకరికి ఆ సాక్ష్యం ఉపయోగపడుతుంది దేవుని బిడ్డలారా. శుభవర్తమానాన్ని తెలియజేసే దినం ఇదే. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతయు ప్రకటించబడును, అటు తర్వాతే అంతము వచ్చును. దేవుని బిడ్డలారా, విన్నారా ఈ మాట? మీరు చదువుకొని ఉంటారు అనేక సార్లు. ఈ సువార్తను ఇతరులకు మనం అందించాలి. మీ పక్కన ఉన్నవారు, మీ వీధిలో ఉన్నవారు, మీ యొక్క కుటుంబంలో ఉంటున్న వారికి యేసయ్య గురించి చెప్పండి. మీకు జరిగిన అద్భుతాన్ని మీరు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, ఆ కుష్ఠరోగులకు ఒక ఆలోచన వచ్చింది, మనం మాత్రం తినడం మంచిది కాదు, అనేకులకు తెలియచేయాలి. దేవుని బిడ్డలారా, సువార్తను మనం అందించాలి. మన మీద పడిన భారం అదే. క్రైస్తవులు ఈరోజు ఎందుకు సోమరితనంగా పడిపోతున్నారంటే, సువార్త భారం ఏదో పాస్టర్లది మాత్రమే, మరి సువార్థికులది మాత్రమే, ఏదో ఎవరో ఒకరు చేయాల్సిన పని మనది కాదు, దేవుడే ఎన్నుకోవాలి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి కోసం రక్తం కార్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నీ కోసం కూడా ఆయన మరణించింది నిజమైతే నువ్వు తెలియజేయాల్సింది కూడా నిజమే. దేవుని బిడ్డలారా, నీ పాపములు క్షమించబడడానికి నీ ప్రాణమును అర్పించినది యేసుక్రీస్తు అయితే
నీ కోసం కూడా ఆయన రక్తం కార్చబడి నిజమైతే నువ్వు సువార్తను అందించాలి. నువ్వు ఏదో ఎక్కడో వెళ్ళి బైబిల్ తీసుకుని ఇంకే పని చేయకుండా చేయాలని కాదు. నువ్వు ఉన్న ప్రాంతంలో సాక్షిగా జీవిస్తూ నీకు జరిగిన మేల్ని నీతో మాట్లాడే మంచి ప్రజలతో నువ్వు పంచుకోవాలి. యేసయ్య నాకు ఈ మంచి చేశాడు, ఎవరు చేయలేనంత అద్భుతాన్ని చేశాడు, ఎవరో ఒకరిని ఆ ఒక సాక్ష్యం కదిలిస్తుంది. ఏదో ఒక రోజు ఆ ఒక జీవితాన్ని ప్రభు మారుస్తాడు. మరి ఈరోజు మనం చూసినట్లయితే డిఎల్ మూడీ గారు అనే ఒక గొప్ప దైవజనుల జీవితంలో జరిగిన ఒక సంఘటనని నేను మీకు గుర్తు చేస్తాను. ఏమిటంటే డిఎల్ మూడీ గారు ఇంగ్లాండ్ దేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సేవ చేసిన గొప్ప సేవకులు. మరి ఆయన దేవుని సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళి అందిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడు. చాలా రాత్రి అయిపోయింది, 12 గంటల వరకు అనేకులకు ప్రార్థన చేశాడు ఆయన. అనేకులకు ప్రార్థన చేసిన తర్వాత, అనేక సువార్త అందించిన తర్వాత చాలా అలసిపోయారు. మరి ఆయనకి అందించిన లాడ్జ్లోకి తీసుకొచ్చారు, ఆయన్ని డ్రాప్ చేశారు కారులో. వెంటనే ఆయన వచ్చేసి వెళ్ళి స్నానం చేసి పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవాతి దేవుడు డిఎల్ మూడీ గారితో మాట్లాడాడు. డిఎల్ మూడీ, మరి ఇప్పుడు లేచి నీ పక్కన రూమ్లో ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, వాణిని నేను రక్షించాలని ఆశపడుతున్నాను, నువ్వు వెళ్ళి సువార్తను బోధించు అతనికి, అతను నిద్రపోతున్న తలుపు తట్టి లేపు అని చెప్పాడు. మరి దేవుడు ఆ మాట చెప్పినప్పుడు డిఎల్ మూడీ గారు అన్నారు, ప్రభువా, నేను చాలా మందికి సువార్త అందించాను, నా శరీరంలో బలం లేదు, దయచేసి నేను ఉదయకాలం పోయి చెప్తానయ్యా అని చెప్పి పడుకొని నిద్రపోయాడు. మరలా ఒక అరగంట తర్వాత ప్రభు లేపాడు. మూడీ, లేనైనా నువ్వు వెళ్ళి సువార్తను అందించు అన్నప్పుడు ఆయన మరలా చెప్పాడు, ప్రభువా, నా వల్ల అస్సలు కావట్లేదు, నాకు చాలా అలసిపోయాను. దేవుడు చెప్తాను, నువ్వు అలసిపోయావని నాకు తెలుసు, కానీ ఒక ఆత్మను నేను రక్షించాలని ఆశపడుతున్నాను, చెప్పు అంటే మళ్ళీ ఆయన పడుకొని నిద్రపోయాడు. మూడోసారి ప్రభు లేపాడు. ఇంకొక 15 నిమిషాల తర్వాత, లేనైనా లేలి నువ్వు సువార్తను అందించు అన్నప్పుడు అప్పుడు మూడీ చెప్పాడు, ప్రభువా, వెళ్తానని అలాగే నిద్రపోయాడు. ఉదయకాలం లేచినప్పుడు ఆ ఈయన ఉన్న పక్కన రూమ్లో ఒక పెద్ద శబ్దం వినబడుతోంది. ఏమిటా శబ్దం అని చెప్పి ఈయన ఉదయం 7 గంటలకు లేచి చాలా టైర్డ్ అయి ఉన్నాడు. లేచి బాగా నిద్రపోయామే, అరే రాత్రి ప్రభు మాట్లాడేదే అని అనుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ తాళాలని పగలగొట్టే నలుగురు వచ్చి పెద్ద వస్తువులు తీసుకుని దాన్ని పగలగొడుతున్నారు. ఆ రూమ్ని పగలగొట్టినప్పుడు తలుపు ఓపెన్ అయింది. లోపల వెళ్ళి ఇతను ఏం జరిగిందని చెప్పి మూడీ గారు చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, ఒక యవ్వనస్తుడు గొంతుకి దారం కట్టుకొని హ్యాంగింగ్ అయిపోయి వేలాడుతూ ఉన్నాడు. ఆ ఒక ఫ్యాన్కి వేలాడుతూ కనపడ్డాడు. అప్పుడే మూడీ గారికి అర్థమైంది, అరే ప్రభు రాత్రి వెళ్ళి సువార్త చెప్పమనింది ఈ యవ్వనస్తుడు కదా, మరి ఈరోజు యవ్వనస్తుడు చనిపోయాడని చెప్పి చాలా మనసు వేదన కలిగి ఆయన ఏడ్చాడు. దేవుడు మనకి తెలియజేసినప్పుడు మనం సువార్తను అందించాలి. ఇన్ని రోజులు నువ్వు సువార్త అందించకుండా మౌనంగా ఉన్నావా? ఎంతమంది ప్రాణాలు పోయాయో మరి నీకు తెలుసా? ప్రియ సహోదర సహోదరి, ప్రియమైన అమ్మ, గుర్తు చేసుకో, ఈరోజు యేసయ్య గురించి చెప్పడం ఒక అద్భుతమైన విషయం. యేసయ్య గురించి నా యొక్క యవ్వన కాలంలో నా 20వ ఏట యేసయ్య దగ్గరికి, యేసయ్య సేవకు నేను వచ్చాను. ఆ సేవకు వచ్చినప్పుడు నాకు చాలా భయం ఉండేది. ఎవరికైనా వెళ్ళి యేసయ్య గురించి చెప్పాలని ఆశ ఉండేది, కానీ చాలా భయం వేసేది. యేసయ్య గురించి చెప్తే ఎవరైనా ఏమంటారో, మరి మనం తిరుపతి ప్రాంతంలో ఉంటున్నాం, అక్కడ సువార్త అందిస్తుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి గొడవలు వస్తాయో చాలా భయం వేసేది. మొదటిసారి ఆ చేత దేవుని వాక్యాన్ని పట్టుకొని నేను పల్లెలు, గ్రామాలు, అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య గురించి ప్రకటించేటప్పుడు చాలా సంతోషం వేసింది. ఆ ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళు తన సొంత మనిషిగా నన్ను స్వీకరించడం ప్రారంభించారు. ఎక్కడెక్కడికి వెళ్ళి సువార్తను అందించానో యేసుక్రీస్తు వారు అక్కడ అద్భుతం చేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, అంతవరకు తెలియదు మా ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయని. నేను అనుకున్నాను యేసయ్య గురించి చెప్దాం, పోదామని. నేను పోవడం ప్రారంభించిన తర్వాత దేవాతి దేవుడు నాతో రావడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శుభవర్తమానాన్ని తెలియజేయడం ప్రారంభిస్తే నీ జీవితం ఒక అద్భుతకరంగా మారిపోతుంది. నీ కన్నీరు తుడవబడుతుంది. చూడండి, నువ్వు నీ కన్నీరు గురించి ఏడుస్తూ ఉంటావు ప్రతిరోజు. ఎప్పుడైతే సువార్త అందించడం ప్రారంభిస్తావో నువ్వు అనేకుల కన్నీరు తుడుస్తావు. మరి బైబిల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా, బైబిల్లో చూద్దాం దేవుని బిడ్డలారా. మరి పేతురు తన సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. 2 పేతురు మొదటి అధ్యాయంలో 2 పేతురు మొదటి అధ్యాయం 16 నుండి 18 వరకు ఉండే వచనాలు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడ
మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహాదినం దివ్యమైన మహిమ నుండి ఆయన యొద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశము నుండి రాగా వింటిమి. పేతురు చెప్తున్నాడు తన సాక్ష్యాన్ని. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ఉన్నప్పుడు, ఆయన మరురూపం అయినప్పుడు పరలోకము నుండి ఒక శబ్దం వచ్చింది. దేవాతి దేవుడు సెలవిచ్చాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని. ఎంత గొప్ప అనుభూతి దేవుని బిడ్డలారా. యేసు ప్రభుతో కూడా వెళ్ళినందుకు పేతురు జీవితం ధన్యమైంది. మీరు ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా? యేసు ప్రభుతో నడిచి చూడండి, దేవుని స్వరాన్ని వింటారు. యేసు ప్రభు ఆజ్ఞల ప్రకారం నడిచి చూడండి, దేవుని స్వరాన్ని వింటారు. దేవుడు పేతురుతో మాట్లాడి పేతురు చెవులారా ఆ మాటలను వింటున్నాడు. పేతురు తన చెవులారా దేవుని మాటలను వింటున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైంది. పేతురు తన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. మేమేదో కట్టుకథల్ని ఫాలో కాలేదు, మేమేదో లోకం చెప్పే రీతిలో ఎవరో చెప్పారయ్యా ఏదో నిజం అని చెప్పి నేను వెంబడించలేదు, మా కన్నులారా చూసితిమి. హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయంలో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాం. జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాం. హల్లెలూయా. ఎంత గొప్పదంటే వాళ్ళు చెప్తున్నారు, నేను తాకి చూశాను యేసయ్యని, నేను పక్క నుండి చూశాము, ఆయనతో సహవాసం చేశాము, ఆయన దేవుని కుమారుడే, ఆయన సత్యస్వరూపియే. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసయ్య మీకు తెలియచేస్తున్నాడు శుభవర్తమానాన్ని. నువ్వు ఏ రోజు ప్రారంభిస్తావో నీకు జరిగిన మేలు చాలు. నేను వెళ్ళి అలాగే చెప్పాను, అనేకులు మారు మనసు పొందారు. నేను క్రైస్తవుల దగ్గరికి వెళ్ళలేదు, నేను అన్యుల దగ్గరికి వెళ్ళాను. క్రైస్తవులు కాబట్టి మేము ఉంటున్న ప్రాంతంలో కూడా అనేకులు మా గురించి తెలియవు. ఎవరో ఎక్కడో వెళ్తారు, బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అనుకుంటారు. ఎప్పుడైనా మాతో వచ్చి అడుగుతారు, అయ్యా మీరు ఏం చేస్తారు, సిస్టర్ మీరు ఏం చేస్తారు, మా వైఫ్ని అడుగుతారు. నన్ను వచ్చి అడుగుతారు, బ్రదర్ మీరు ఏం చేస్తారండి. హిందువులు కూడా సరే, అన్యులు కూడా సరే, ఎవరైనా సరే మమ్మల్ని వచ్చి మీరేం చేస్తారు, మేము చెప్తాం మేము యేసయ్య సేవ చేస్తాం. అంత బాగా రెడీ అయిపోతారు. అవునండి, యేసయ్య గురించి చెప్పడానికి వెళ్తాం. మా దేవుడు చాలా గొప్పవాడండి. హల్లెలూయా. సువార్తను అందించండి, నిజాయితీగా బతకండి. ఎక్కడైనా మీరు అప్పులు చేశారా, సరైన సమయానికి తిరిగి ఇవ్వండి, అదే సాక్ష్యం. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా మీరు కష్టము చొప్పున సహాయాన్ని పొందారా, సరైన సమయానికి తిరిగి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర నిజాయితీని కోరుతారు. ఎందుకంటే నీ మీద ఒక నామమును ముద్రించి ఉన్నాడు, క్రైస్తవులు అనేది. ఆ నామానికి సాక్షిగా మీరు బతికినట్లయితే వాళ్ళని కూడా మీరు యేసు ప్రభుకు సొంతం చేయొచ్చు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి సువార్తను అందించడానికి మీరు ఇష్టపడుతున్నారా? దేవుడు పిలుస్తున్నాడు, నేను కాదు, నేనేమాత్రం కాదు, మిమ్మల్ని పిలుస్తున్నవాడు నా ద్వారా, నా మాటల ద్వారా, నా అనుభవం ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈరోజు ప్రభుని గురించి తెలియచేయండి, అనేకులను రక్షించండి. మీ సాక్ష్యం ఎవరో ఒకరిని కదిలిస్తుంది. మరి దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం మరి మా మొదటి ఆల్బమ్ రిలీజ్కి మేము వెళ్ళినప్పుడు ఒక టీవీలో మా ఒక సాక్ష్యం వచ్చినప్పుడు అనేకులు చూసి మాకు ఫోన్ చేశారు. ఒక యవ్వనస్తుడు రాజమండ్రి ప్రాంతం నుండి ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య మీ సాక్ష్యం చూసిన తర్వాత నా సూసైడ్ని నేను నిలిపేశాను. ఈ రోజు నుండి యేసు ప్రభు కోసం నా సొంత ప్రయత్నం చేసి యేసు ప్రభు కోసం నేను బతుకుతాను అన్నయ్య, నా కోసం బతికింది నిలిపేస్తానన్నప్పుడు నా జీవితం ధన్యమైంది. ఈరోజు నా సాక్ష్యం ఎవరో ఒక మనిషిని మార్చగలిగింది. టీవీలో కనిపించినా కానీ మా సాక్ష్యం ఎవరో ఒకరిని మార్చింది. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా, నా జీవితము ఎంతో మందిని ప్రభావితం చేసినట్లు, యేసుక్రీస్తు జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసినట్లు, పేతురు చెప్పిన సాక్ష్యాలు ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేసినట్లు, డిఎల్ మూడి గారి లాగా నువ్వు నిద్రపోతున్నావా? మరెప్పుడు కూడా డిఎల్ మూడి గారు ఆ రోజు నుండి సువార్త అందించడానికి సమయం దొరికిన ప్రతి క్షణంలో సువార్త అందించాడు. నీవు కూడా ఇన్ని రోజులు ఎంతో మంది ప్రాణాలు పోతుంటే నాకేమని ఉన్నావా? దేవుని సువార్తను అందించు.
యేసయ్య గురించి చెప్దామా? నీకు జరిగిన మేల్ని దాచిపెట్టుకోకుండా ప్రభుని గురించి చెప్తామా? సిద్ధంగా ఉన్నారా? మరి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మీ కళ్ళు మూసి నాతో ఐక్యపడండి. ప్రభు ఒక సన్నిధి మీ మీదకు దిగి రావడానికి మనసులో విశ్వాసం కలిగి ఉండండి. వీలైతే మోకరించండి, లేదంటే ఉన్న ప్రాంతంలో కళ్ళు మూసి మీ ఆత్మలో ఐక్యపడండి. పక్కన ఉన్న వారిని కూడా ఐక్యపడేలాగా చేయండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన దేవ, ఈ రోజు నాయన మా ప్రియమైన మిత్రుల కోసం, నాతోటి క్రైస్తవుల కోసం నాయన, ఈ మాటలు వింటున్న ప్రతి యవ్వనస్తుని కోసం, యవ్వనస్తురాల కోసం నాయన, ప్రతి ఒక్క అక్క కోసం, అన్న కోసం, నాయన అయ్య కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, శుభ వర్తమానాన్ని మేము చేయాలి. మాకు జరిగిన మేల్ని మేము దాచిపెట్టేస్తే నువ్వు చెప్పావు ప్రభువా, అదో నేను ఇచ్చిన తలాంతుని పోసి మూసేసినట్లయితే, ఒక కార్యాలు చేసిన మేల్ని నువ్వు మూసేసినట్లయితే నిన్ను శిక్ష నేను నీకు ఇస్తానంటున్నావు దేవా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదర సహోదరి జీవితంలో నువ్వు మాట్లాడుతున్నావు, వారి మనసులో మాట్లాడుతున్నావు. శుభవర్తమానం తెలియచేయాలి. ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను. రేయం పగళ్ళు నా ప్రార్థన ఆలకించే మహోన్నతుడా, ఈ బిడ్డల జీవితంలో అద్భుతం జరుగునుగాక. వారిని వెనక్కి లాగుతున్న దురాత్మల్ని నువ్వు వెళ్తే, నువ్వు చెబితే ఏదో సమస్య వస్తుంది. నన్ను కూడా అలాగే భయపెట్టాడు అంధకార శక్తులు, నన్ను కూడా అలాగే భయపెట్టాడు శాతాను. కానీ ఎప్పుడైతే మొదటి అడుగు వేశానో ఆ రోజు నుండి అద్భుతాలే అద్భుతాలు దేవా. అనేక ఆత్మల్ని నేను రక్షించుకోగలిగాను యేసయ్య కోసం. ఈరోజు ఈ బిడ్డల జీవితంలో ఉంటున్న చీకటిని నేను యేసు నామములో ఖండిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మ శక్తుల్ని లయపరుస్తున్నాను దేవా. వారి హృదయంలో నూతన ఆత్మ నింపబడును గాక, నూతన బలము నింపబడును గాక. ప్రతి దుష్ట దురాత్మ అంధకార శక్తులను జయించడానికి, నీ సువార్తను అందించడానికి, అడుగు పెట్టడానికి సహాయం చేసేయండి తండ్రి. ఒకవేళ సేవకులు ఎవరైనా చూసినట్లయితే, సేవ చేయాలని ఆసక్తి కలిగిన బిడ్డలు ఎవరైనా చూసినట్లయితే, ఇదో నాయన నీ నామములో నేను ఆశీర్వదిస్తున్నా. నీ అభిషేకం ఇప్పుడే దిగి వచ్చును గాక. భయం వచ్చే ఆత్మను తొలగిస్తున్నాను. మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకునే వారిని తొలగిస్తున్నాను. అలాంటి ఆత్మను తీసివేసి ఈ రోజు నుండి ప్రభు మీద తండ్రి మనసు పెట్టడానికి సహాయం చేయండి. నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. వారింటున్న గృహం మీదకి నీ కృప దిగి వచ్చును గాక, నీ పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక, నీ యొక్క బహుబలమైన నీ కృప దిగి వచ్చును గాక. ఇప్పుడు తండ్రి ప్రతి లోకపరమైన తలంపులు లయము ఉన్నగా నూతన జీవితాన్ని దయచేయండి. పేతురు పొందిన అనుభవాన్ని ఈ బిడ్డలు పొందాలి ప్రభువా. పేతురు ఎంత ఆనందం అంటే, పేతురు వచ్చి యేసయ్యతో చెప్పాడు, యేసయ్యా ఇక్కడే మనం ఉండిపోదాం, ఇక్కడే ఒక పర్ణశాల కట్టుకొని ఇక్కడే ఉండిపోదాం అన్నాడు. అంత గొప్ప అనుభూతి అది. హల్లెలూయా. అలాంటి అనుభూతి ఇప్పుడు కలుగును గాక ఈ బిడ్డల మీద. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవాతి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిజముగా నువ్వు సువార్తను ఈ రోజు నుండి అందించబోతున్నావు. నీకు ఎటువంటి అపాయం లేదు. దేవుడే తన దూతల్ని పంపించి నిన్ను కాపాడబోతున్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సమాధానం కలిగి జీవించండి. విజయము పొందబోతున్నామని బయలుదేరండి. అయినా నువ్వు మా ప్రార్థన వినందుకు వందనాలు. ఎంతమంది అయితే కన్నీళ్లతో ఏకీభవించారు, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారు, వారి శరీరంలో ఒక శక్తి దిగి వచ్చింది నేను గ్రహిస్తున్నాను దేవా. నీ కృపలో నింపండి, ఆశీర్వదించండి, బలపరచండి, రక్షించి నడిపించమని నాయనా నువ్వు మా ప్రార్థన వినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరి నేను ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఉంటూ నా సొంత అనుభవాలు, కష్టాల, శ్రమల మధ్యలో ప్రభు అనేకమైన పాటలు ఇచ్చి ఉన్నాడు. మరి 2 పాటల సీడీలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. సజీవ స్వరాలు అని మొదటి వాల్యూమ్, మరి 2వ వాల్యూమ్ నీకోసమే ప్రభు అని 2 వాల్యూమ్ ఆడియో సీడీస్ రూపంలోనూ వీడియో రూపంలోనూ సిద్ధంగా ఉన్నాయి. మీకు కావలసిన వారు కింద కనబడుతున్న ఫోన్ నంబర్స్కి చేయండి. మరి ఒకవేళ మా యొక్క ప్రార్థన అవసరతలు మీకు కావాలంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను ఈ ఫోన్ తీస్తాను, నేను మీతో మాట్లాడతాను. మీ యొక్క ప్రార్థన అవసరం ఒకవేళ నేను తీయలేకపోతే నేనే మీకు మరొకసారి ఫోన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దేవుని బిడ్డలారా, మీ సమస్యలు ఏది ఉన్నా నాకు చెప్పండి. మరి తిరుపతి ప్రాంతంలో మేము ఉంటూ ఉంటాం. మేము యేసుక్రీస్తు యొక్క సేవలో నమ్మకంగా ఉంటుంటాం. కాబట్టి మీ ప్రార్థనలు వినడానికి, ఆత్మీయ సలహాలు మేము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేయడానికి దేవాతి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్.
మా ఆరాధనా సమయములు ప్రతి ఆదివారము ఉదయము 10 గంటల నుండి 12:30 వరకు, ప్రతి శుక్రవారము ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. ప్రతి నెల ఆఖరి మంగళవారం రాత్రి అభిషేక ఆరాధన రాత్రి 9 నుండి 12 గంటల వరకు జరుగును. తన 20వ ఏట ప్రభు చేత పిలువబడి ఏ సంస్థతోనూ విదేశీ సంస్థలతోనూ సంబంధం లేకుండా ప్రభు చేత నమ్మకముగా వాడబడుచున్నారు. అంతేకాకుండా తిరుపతిలో 3 ప్రాంతాలలో ఆరాధన జరిగించుచున్నారు. ఈయన ప్రార్థన ద్వారా అనేకులు రక్షణ, స్వస్థత, మేలులు పొందుచున్నారు. వారి జీవితంలో అనేక శ్రమలు, శోధనలు ఎదుర్కొని అనేక పాటలను రాసి మరియు పాడి ఉన్నారు. మా చిరునామా జీవము గల దేవుని ఆలయం, లీలామహల్ సెంటర్, అక్కారాంపల్లి రోడ్, 2వ మధ్యమాన దగ్గర, విజేత చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ ఎదురుగా, మిద్దిపైన, తిరుపతి. మీ ప్రార్థనా అవసరతలకు, ఆత్మీయ సలహాలకు సంప్రదించవలసిన మా సెల్ నెంబర్స్ 9397924365 మరి యొక్క నెంబర్ 9885543941.